విజయవాడ హనుమంతుపేటలోని జిల్లా కారాగారానికి పోలీసులు వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ ను తరలించారు. కిడ్నాప్ కేసుపై 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. జిల్లా కారాగారంలో 14 రోజుల పాటు వంశీ రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. ఈ నెల 27 వరకు రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. ఇక రిమాండ్ ఖైదీగా నెంబర్ కేటాయించి జైలు గదిలోకి పంపించారు. ఇక జైలుకు వచ్చే ముందు సూర్యారావుపేట పిఎస్ లో వంశీ వేలిముద్రలు ఐరిష్ ను పోలీసులు తీసుకున్నారు. కథ అడ్డం తిరిగింది. ఒక కేసు నుంచి తప్పించుకునేందుకు అతి తెలివితో వేసిన ఎత్తుగడ వికటించింది. మరో తీవ్రమైన కేసులో ఇరుక్కునేలా చేసింది. అరెస్టు దాకా వెళ్లింది. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును నీరుగార్చేందుకు మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వైసీపీ నేత వల్లభనేని వంశీ పన్నిన పథకం తిరిగి ఆయన మెడకే చిక్కుకుంది. కిడ్నాప్, బెదిరింపులు, ఎస్సీ ఎస్టీ కేసులో వంశీని గురువారం ఉదయం విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు వాపస్ తీసుకునేలా తన సోదరుడు ముదునూరి సత్యవర్ధన్ ను బెదిరించి భయపెట్టారని, కిడ్నాప్ కూడా చేశారని కిరణ్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీకి చెందిన బీసీ, మైనారిటీ, దళిత నాయకులు రమాదేవి, అలాగే సురేష్ బాబు, ఫణికుమార్, షేక్ జానీ ఇదే అంశంపై చేసిన ఫిర్యాదుపై ఇంకో కేసు పెట్టారు. ఇక ఈ 2 కేసుల్లో పోలీసులు వల్లభనేని వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయన ప్రధాన అనుచరులు కొమ్మా కోట్లు, అలాగే రామకృష్ణ, నీరజ్ తదితరులను నిందితులుగా చేర్చారు.